శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో వారం రోజులుగా వాటర్ లీక్ అవుతోంది. 1వ యూనిట్ డ్రాఫ్ట్ ట్యూబ్ 0 ఫ్లోర్ నుంచి లీకేజ్ అవుతున్నట్లుగా గుర్తించారు అధికారులు. 2024 సెప్టెంబర్ 18 నుంచే నీటి చుక్కలుగా లీకేజీ ప్రారంభమైంది. నెల రోజులుగా నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి జరగడంతో లీకేజీ మరింత పెరిగినట్లుగా తెలుస్తోంది. అలాగే పంపులతో శ్రీశైలం డ్యాంలోకి నీటి మళ్లింపు కొనసాగుతోంది. దీంతో డ్రాఫ్ట్ ట్యూబ్ 0 ఫ్లోర్ స్లాబ్ నుంచి నీరు కారుతున్నట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ 25 నుంచి నీటి చుక్కలు దారలా పడుతుండటంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు జెన్కో అధికారులు. మరోవైపు లీకేజీని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. సర్జీ ఛాంబర్, పెన్ స్టాక్ గేట్లను మూసేసి సీ టర్బైన్లో నిల్వ ఉన్న నీటిని పూర్తిగా తొలగిస్తేనే లీకేజీ ప్రాంతాన్ని గుర్తించే అవకాశం ఉందంటున్నారు. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రాన్ని 24 ఏళ్ల క్రితం నిర్మించారు. లీకేజీని అరికట్టకపోతే 0 ఫ్లోర్ స్లాబ్ పడిపోయే ప్రమాదం ఉందంటున్నారు కొంతమంది ఇంజనీర్లు. మరోవైపు వాటర్ లీకేజీ ప్రాంతాన్ని హైదరాబాద్ విద్యుత్ సౌదా జనరల్ హైడల్ సిఈ నారాయణ పరిశీలించారు. తక్షణమే పూర్తి వివరాలతో నివేదిక రూపొందించాలని స్థానిక ఇంజనీర్లను ఆదేశించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు 1వ యూనిట్ డ్రాఫ్ట్ ట్యూబ్ లీకేజీని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామన్నారు అధికారులు. నిపుణులతో చర్చించి ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. మరిన్ని వివరాలు మా రిపోర్టర్ బాలకృష్ణ అడిగి తెలుసుకుందాం. బాలకృష్ణ, శ్రీశైలం పవర్ హౌస్ లో వాటర్ లీకేజీపై అప్డేట్స్ ఏంటి? శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి పవర్ హౌస్ లో దాదాపు వారం 10 రోజులుగా లీకేజ్ అనేది జరుగుతూ వస్తుంది. ఫస్ట్ యూనిట్ కి సంబంధించినటువంటి డ్రాప్ ట్యూబ్ అంటే 0 ఫ్లోర్ ఏరియాలో ఈ వాటర్ అనేది డ్రాప్ బై డ్రాప్ లీక్ అవుతూ వస్తుంది. సో దీన్ని అంతా కూడా ఈ పర్టికులర్ గా జెన్కో అధికారులు అయితే మానిటరింగ్ చేస్తున్నారు. సో ఈ సీజన్ లో కనుక మనం పరిశీలిస్తే దాదాపు 1000 టీఎంసీల నీరు శ్రీశైలం వైపు క్రాస్ చేస్తూ వెళ్ళిన సిచ్యువేషన్ కనిపించింది. సో భారీ స్థాయిలో వరద ప్రవాహం పోటెత్తడంతో రికార్డ్ స్థాయిలో కూడా పవర్ జనరేషన్ కొనసాగింది. సో ఈ డ్రాప్ అనేది అబ్జర్వేషన్ అయితే దాదాపు 10 రోజుల నుంచి కూడా మనకు లీకేజ్ కనిపిస్తోంది. సో దీని అంటే రీజన్స్ ఏంటి అనే యాంగిల్ మాత్రం అటు జెన్కో అధికారులు అట్లా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో పూర్తి స్థాయిలో కారణాలను అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడైతే యూనిట్ అయితే ఫంక్షనింగ్ లో ఉంది. సో ఆ పవర్ జనరేషన్ ని ఆపి కనుక పరిశీలిస్తే అసలు కారణాలు తెలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ప్రమాదం జరిగే అవకాశం ఉందా, లేకపోతే ఆ యూనిట్ ప్రమాదం గురయ్యే అవకాశం ఉందా అనే యాంగిల్లో కూడా అధికారులు దీని మీద విచారణ చేస్తున్నారు. సో లోపల మాత్రం నిరంతరం సీసీ కెమెరాస్ మెయింటైన్ చేస్తూ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎట్లాంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ పూర్తి స్థాయిలో ఈ పవర్ జనరేషన్ ఆపి టర్బైన్లను ఫంక్షనింగ్ ఆపితే తప్ప ఇది ప్రమాదానికి సంబంధించినటువంటి నివారణ చర్యలు చేపట్టే అవకాశం లేదు. కనుక అధికారులు ప్రభుత్వం ఈ విషయం మీద సీరియస్ గా దృష్టి సారించడంతో సిఎస్ జెన్కో అధికారులంతా కూడా ఇందుకు సంబంధించినటువంటి అంశాల మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. లీకేజ్ ని పూర్తి స్థాయిలో నివారించే అంశం మీద కూలంకషంగా దీని మీద చర్చిస్తూ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. చంద్రిక.